కోడలు పోయి 10 రోజులైంది. అరే కోడలు చేసుకొచ్చుకోరా అని వీడికి చెప్తేనేమో వీడేమో పట్టి పట్టకుండా తిరుగుతూ ఉన్నాడు. ఇంట్లో చూస్తే దీపం పెట్టి ఆడదలేకపోయా. ఏంటి నాకు ఈ కర్మ? వీడికి చెప్తే ఆలకించడు. ఏయ్ చిన్నడా, అబ్బాయ్, ఏంది పొద్దు పొద్దున్న నీ గోల ఏంటి? నా మాట నీకు గోలగానే ఉంటుందిరా. అరే చిన్నోడా, కోడలు పోయి 10 రోజులు అవుతుందిరా. నువ్వు వెళ్ళి తీసుకొని రారా. ఏం తీసుకొచ్చాను నాన్న? నువ్వుంటే అది రానంటుంది. సరే వదిలేద్దామంటేనా అవకాశం లేదు. నిన్ను వదిలేస్తే ఇదే లోకం తప్పుపడుతుంది. నా భార్యను వదిలేసిన ఇదే లోకంగా తప్పుపడుతుంది. నేనేం చేయాలి అర్థం కాని పరిస్థితిలో ఉంది నా పరిస్థితి. అయ్యా నాతో ఎందుకు ఊరు పొమ్మంటుంది, కాడు రమ్మంటుంది. నేనుండి మాత్రం ఇక్కడ ఏం ఉద్ధరిస్తానని చెప్పయ్యా. అయ్యో నువ్వు వెళ్ళి అమ్మాయిని తీసుకొని రాయ్యా. అయ్యా వెళ్ళు, నా మాటిని ఈ కట్టిక కట్టి తోడయ్యా, వెళ్ళు. నానా అది నువ్వు ఉంటే రానంటుంది. ఆ విషయం నేను చెప్పాను. పోయి తీసుకొచ్చుకుంటాను. నువ్వెక్కడుంటా, నీ పరిస్థితి ఏంటి? అది కదా నా ఆలోచన అంతా. ఓరే పిచ్చోడా, మనశ్శాంతి కోసం దేవాలయాలకు ఎన్నో ఉండే దేవాలయాలు. దేవుడి కాడికి పోయి దండం పెట్టుకుంటాం. ఎంతో మంది మహానుభావులు వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేశారయ్యా. అక్కడికి వెళ్తా, ఒక ముద్ద తింటా, అయ్యా ప్రశాంతంగా పడుకుంటాను రా. అయ్యా నువ్వు చల్లంగా ఉంటేనే నాకు కావాలరా. ఇది కాదు నాన్న. ఏందయ్యా నీ ఆలోచన? ఏందిరా చెప్పు. ఓహో, ఈ ముసలి ప్రాణం పోయాక ఎలా అని ఆలోచిస్తున్నా. అయ్యా నన్ను ఎవరైనా పారేస్తారు లేదా? నాతో ఇవన్నీ పెట్టుకొని ఆలోచించుకుంటా నువ్వు అమ్మాయిని తీసుకొచ్చుకోకుండా అన్నమాట. వెళ్ళు నాన్న, వెళ్ళి తీసుకొచ్చుకోకు. సరే నాన్న, వదిలిపెట్టి వస్తాను. వదిలేస్తాను, నెల డబ్బులు ఇస్తాను, బట్టలు కొని పెట్టిస్తాను. నాకంటే బాగా చూసుకుంటాను నాన్న. పోతా, నేను పోతానయ్యా. అయ్యా తలంత బలగం ఉండి తలగపోసేవాళ్ళు లేరంటారు చూసా. ఎంతమంది చుట్టారు కావాలండి, బంధువులుండి, నేను చివరికి అనాథాశ్రమంలో బ్రతకాల్సిన పరిస్థితి. అయ్యా వెళ్తానయ్యా, వెళ్తా. కానీ నువ్వు వెళ్ళి అమ్మాయిని తీసుకొచ్చుకో అయ్యా, వెళ్ళు. సరేనా, నిన్ను ఆశ్రమంలో వదిలిపెట్టి నేను వెళ్ళి కోపలను తీసుకొస్తాను, ఈ కోరలను తీసుకొస్తాను. వెళ్ళి బట్టలు వేసి వదులుకున్నాను. సరేనయ్యా. సరే రాన్న. అయ్యా ఎత్తున్నానా, ఇటు ఎత్తున్నానా, నీ కలవరుతా ఉండేవాడుగా. తిన్నావా తెల్లేదని అడుగుతా ఉండేవాడు. ఇంకెవరిని అడుగుతావయ్యా నువ్వు? ఎవరిని అడుగుతావు? కన్న పేగును వదిలిపెట్టి కానరాని దారుల్లో కన్నీటి నదిలా సాగుతోంది ఈ తండ్రి ప్రయాణం. రెక్కలొచ్చిన పక్షులన్నీ గుడు మరచి ఎగిరిపోతే. కాలు కొద్ది గట్టిగా ఉందయ్యా. ఏందా అయ్యా కొడుకులు ఎడుగున్నారు? రామయ్య, 哎呀， అయ్యా కొడుకులు ఇక్కడ కూర్చున్నారు. 哎呀， అయ్యా కొడుకులు ఇక్కడ కూర్చున్నారు. 哎呀， రామయ్య, 哎呀， అయ్యా కొడుకులు ఇక్కడ కూర్చున్నారు.
శేఖరామయ్య కాదు, ఏం లేదయ్యా, మందులు అయిపోతే చేసుకొచ్చుకుంటామని పిల్లగాడు తీసుకొని పోతున్నా. రామయ్య, మందులు కంటున్నావు, ఆ బట్టలేంది సంచేయండి. కంపదీసి మీ వాడు ఉన్న రోడ్డు మీద అలాంటిది ఏం లేదయ్యా, ఎవరి కలరాత ఏం లేదు అసలు. ఇంట్లో సమస్య వల్ల నా తల్లికి ఏం చెప్పుకోవాలో, నా భార్యకి ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉండి చివరి నిర్ణయం తీసుకున్నా. ఈ సమాజానికి సమాధానం చెప్పలేక నాలాంటి వాళ్ళు పడే దరిద్రమైన స్థితి తీసుకెళ్ళి అనాథాశ్రమంలో వదిలిపెడితే వద్దామని వెళ్తున్నాను. రామయ్య, అప్పుడు పిల్లలు లేరని మన ఇద్దరం వెళ్ళి ఒక బాబుని తీసుకొచ్చావే, ఆ బాబేనా ఇతను? ఎందుకై ఇప్పుడు దాని గురించి వదిలేసాయ్యా, వదిలేసి. శబాష్ రామయ్య, శబాష్. వాణ్ణి అనాథాశ్రమం నుంచి చిన్నతనంలో తెచ్చి పెంచి పెద్దవాడిని చేసి ఇంత చేసిన తర్వాత నిన్ను మళ్ళీ అదే ఆశ్రమానికి చేరుస్తున్నాడు. ఇది కదయ్య మార్పు అంటే. సీతారామయ్య, కడుపును పుట్టిన బిడ్డలే కన్న తల్లిదండ్రులకి గుప్పడి అన్నం పెట్టలేక నడి రోడ్డు మీద వదిలేసి వెళ్తున్నారు, అనాథాశ్రమంలో వదిలేసి వెళ్తున్నారు. చివరికి చిత్రహింసలు చేస్తున్నారయ్యా ఆస్తుల కోసం తల్లిదండ్రులు. నా కోరిక అట్లాంటి కోరిక కాదు నానా. నీకు నెల నెల డబ్బులు ఇస్తాను నాన్న, నిన్ను అనాథాశ్రమంలో ఉంచుతాను పోదామని చెప్పి నన్ను తీసుకుని వెళ్తున్నాడు నాన్న. అయ్యా సీతారామయ్య, నా కొడుకు చాలా మంచోడయ్యా, వాళ్ళకన్నా కానీ మంచోడయ్యా. అనాథాశ్రమం నుంచి తీసుకొచ్చుకున్నావా నన్ను? ఈ కొడుకుని కాదా? ఎవరన్నారయ్యా? నేను అనాథనైనా కానీ నన్ను ఏనాడు అనాథగా చూడలేదు కదా. నా భార్య కోసం అయ్యి, నా కుటుంబం కోసం అయ్యి నువ్వు అనాథ అవటానికి సిద్ధపడ్డావు నాన్న. అలా క్షమించున్నాడా, క్షమించున్నాడా. అలాంటి యువత డబ్బు వ్యసనంతో అలవాటు పడి తల్లిదండ్రులు చిత్రహింసలు పెడుతున్నా. అంతా ఎందుకంటే తెలిసి తెలియని అహంకారంతో. అది క్షమించినారా, అది దాని అది ఇంటికెళ్ళిపో. బాధపడకండి అయ్యా, బాధపడకండి. రామయ్య గారు, బాధపడకండి, సహజమే, దేశమే జరుగుతూనే ఉంది. రెక్కలొచ్చిన పక్షులన్నీ గుడు మరచి ఎగిరిపోతే ఆశ్రమం